సార్ హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది సార్? సార్ హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం మాట్లాడకనే ముందు ఈసారి ఈ పర్టికులర్ ట్రైలర్ గానీ సినిమాకి గానీ ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఓకే సార్. అది ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చేసిన సినిమా చేశారండి, చేయలేదని చెప్పలేదు, రాజకీయాల్లో వచ్చి కూడా చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసిన సినిమా ఇది. సినిమా ట్రైలర్ చూస్తే సినిమా స్టార్టింగ్ ఆ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి దగ్గర 2.5 minutes ట్రైలర్ ఉందండి. ఓకే సార్. దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఈ ట్రైలర్ లో ఉన్న మహత్వం ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్స్ ఎంత న్యాచురల్ అంటే ఎంత క్లియర్ గా వచ్చినాయి అంటే ఆయన ఏదో ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ఏజ్ తగ్గి మళ్ళీ వచ్చారా సినిమాల్లోకి అన్న ఫీలింగ్ ఈ ట్రైలర్ లో మేము చూసాం. అదొకటి డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? సార్ ఇప్పుడు దాకా మేము బాబులకే బాబు కళ్యాణ్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి స్లోగన్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మారింది, ఆ ట్రెండ్ మారింది. ఎందుకంటే ఆయన మాకు సీఎం కాకపోతే డెప్యూటీ సీఎం, బట్ మేము ముఖ్యంగా ఆయన సీఎం అనేది పిలుచుకుంటాం. అది కాపు అది మా ఫ్యాన్స్ తరఫు నుంచి మేము అలాగే అనుకుంటాం. ఎంజాయ్ చేశారా సార్ థియేటర్ లో? ఎంజాయ్ ఏంటండి ఒకసారి మీ థియేటర్ గుంటుపోయింది, మీకు అర్థం అవుతుంది ఎంతగా ఎలా అరిచామో. అసలు మాకు వినబడలేదు, అందుకే మళ్ళీ థియేటర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని సెకండ్ టైం ఒకసారి మళ్ళీ ట్రయల్ వేయించుకుని మళ్ళీ చూసాం. ఎందుకంటే అరుపులు కేకల్లో ఆ డైలాగ్ కూడా వినపట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎలివేషన్స్ ఎలా అనిపించాయి సార్? గుర్రం మీద ఎలివేషన్ గానీ, టైగర్ తో సీన్ గానీ, లాస్ట్ లో ఒక చిన్న బల్లెలతో ఫైటింగ్ అవుట్ ఉంటుంది, బల్లెలతో రీడైరెక్షన్ చేస్తారు బల్లెని, అది కానీ సూపర్ ఎక్సలెంట్ గా ఉండేది. బట్ ఏదో డప్పు సౌండ్ వస్తుంటే ఏందబ్బా అనుకుంటే ఈ రోజు ట్రైలర్ అని చెప్పి షాక్ అయ్యానమాట. మాది లాడ్జి దగ్గర, థియేటర్ పేరు కూడా తెలియదు. ఈ థియేటర్ పేరు అనుశ్రీ సాయికృష్ణ థియేటర్ ఉంది. అనుశ్రీ సత్యనారాయణ గారు అంటారు, అతి సత్యనారాయణ గారు అంటారు. ఆయన మా అధినేత అచింత, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడండి. మేము భక్తులు అని చెప్తాం కానీ మాకన్నా పరమ భక్తుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారికి దేవుడు. సో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నీట్ గా సరదాగా సెలబ్రేషన్ చేసుకుందాం ఈ రోజు ఇక్కడికి వచ్చేసుకోవడం జరిగింది. అదే ఆయన చెప్తున్నాడు.